నీలవతి ఆ తల్లి నీలవతి గానాడు చూడే ఆ బిడ్డనెత్తుకున్నది భగవంత ఎర్రంది లేదు రౌసు లేదు తెచ్చటోడు నా భర్త సాదేది నేననుకున్నదే కన్న తల్లి చూడమ్మా బిడ్డనెత్తుకొని సంబరపడంగా నాడ వచ్చిన బ్రాహ్మణులకు చూడడం అవదానం గోదానం సువర్ణ దానం అంటే బంగారం దానం చేసింది ఆ బ్రాహ్మణుల దాగదోలెళ్ళి 21 రోజు నాడు ఆ బిడ్డకు తొచ్చలు కట్టుకున్నది ఆ తల్లి చూడ చక్కటి పాటలమ్మా సంబరపడతాన్ని సంతోషపడుతున్నానమ్మా ఆ ఇద్దరు బిడ్డల కన్నం నిలబెట్టి బల్లలకు తోలింది కాదురామా కలిగేడు మేడల్లా చిన్న బిడ్డను ఎత్తుకొని చక్కటి పాటలు పాడుకున్నది ఆ తల్లి నీలావతి ఎత్తుకోని ఇక పట్టెకొల్ల పరువు మంచాల మీద బిడ్డనెత్తుకొని పండుకుంటానని వెనకకు మర్రుతంది ఆ తల్లి చూడు నీలవతి ఓరి దొంగలు జరిమిన సంగము దొంగలు జరిమిన సంగమే కళ్ళ కాములు అత్తరా భగవంత ఇది ఏమి చిత్రము అరే నేను పసువిల్ల తల్లి పచ్చి బాలంతనైతి నాకు ఏమల్ల రోగము సంభవించనా అమ్మా ఏకము మరినప్పుడే ఆ తల్లి నీలావతికి రాయో
ఆ కింద పడ్డ కాడ బిడ్డ చూడు గుణసుందరమ్మ బిడ్డ కావంట కారోదా పెట్టమంటే ఎదమంటే ఎవరాదు కాదల్లికి ఉద్దమంటే చూడరాదు నిలవతికి కళ్ళు తెడతామంటే తెరవత్తలేదు కళ్ళల్ల కనబడతాండ్రు కానాడు తల్లురారా అమ్మ 7,000 యమునొల్లు నారాయణు కళ్ళల్ల కనబడతా ఉన్నారా గుండెలకు బిల్లు వారే గదల్లుకో కార్యాలు కొరడాడే అయినా మిమ్ముల నా పాపము కళ్ళతోటి ఎప్పుడు చూడలేదు మిమ్ముల చూస్తే నాకు భయం అవుతుంది ఇంతకు మీరెవరు నాయనా బిడ్డలు ప్రారంభమయ్యే వాళ్ళు యమధర్మరాజు కళ్ళల్లో కనిపిస్తాడు మనన్న వాళ్ళకు ధర్మాత్రుల దగ్గర భగవంతుడు దాసుడై తిరుగుతాడు అయ్యయ్యో బిడ్డలకు భూమి మీద నూకలు బాగా వాసులయ్యి అమ్మా నిన్ను తోలుకపోను నీవు యమధర్మరాజు వచ్చువమ్మా అమ్మ గుండెలకు బిల్లు అనే ఓరాయిరు కార్యాలు వరణం అనే నారాయణ కూడా వచ్చిన తిరిగేడు పిల్లగల్లెత్తులు విడదిన పోతే ఎవరారా అయ్యో ఎవరు పిల్లలు
భూలోకనగుల మీద గిట్లే వదిలిపెట్టుకుంటూ పోతే ఏ భూములవుతాయి ఏ జాగలవుతాయి అయ్యయ్యో గురి లావులు ఓసుకొని కుంద కట్టేసుకున్న ఎల్లగానే నువ్వు భూమి మీద బతక రాకపోతేవమ్మా నువ్వు పదే పడతాను ఒకటి బిడ్డ ఒక 5 గంటల సేపు టైం ఏంటల్లా నేను ఎప్పుడు ఒక పట్నం పోతాను అనుకునేవు కళ్యాణలో ఇళ్ళల్లో దూలాల పండి వాసాల పండి బంగారు బలి అవతరం ఎత్తుతా నేను కిలకిల పలుకులు వలిగినప్పుడు యమధర్మరాజు ఇస్తాను అనుకో నేను పిలిచినప్పుడు రాకపోతే బిడ్డ నిన్ను పల్లెరుగా పొరించుకొని తీసుకుపోతా గినిపుకలుగా పొరించుకుంటా తీసుకుపోతా నీరావతి మాటెల్ల మాయమాయన బంగారి బల్లి గాయన యమధర్మరాజు మాటెల్ల మాయమై బంగారి బల్లి అవుతారు వెతిని కిలకిల పలుకులు వలిగినప్పుడు ఆడపిల్ల నవ్వరాల పిల్లల మీద మారాలి వేది ఎవరు కాళ్ళ పడ్డదే అమ్మా రాజగజ్జిన కాడ ఉండంగా 2 పెద్ద బిడ్డలు 12 ఏళ్ళకు అన్నం తినేయాలనా అన్నం తింటే ఆ పిల్లగళ్ళకి అమ్మ కళ్ళలో కనిపించినట్టు ఓ చెల్లెలా అన్నం మనకద్ద అన్నం అక్కడ వారేసిండ్రు కచ్చిరి ముందరికి వెళ్ళి ఉడికంతంటే కన్నతని చూడలేక బిడ్డ ఏంది అంటే బాబు మా అమ్మ కళ్ళల్లో కనిపిస్తుంది అంటే నా భార్యకి ఏమన్నాయనని పిల్లలెంబడి పెట్టుకొని ఉగ్రశీల మహారాజు ఇళ్ళ తినేమో పందిరి తినేమో ఇట్లా ఉన్న ఆడవాళ్ళు చెప్తారు అవడాలా నా భార్య రోజు వచ్చే వరకు నా భర్త వద్దన్నా దేవుడు వద్దనని అయ్యయ్యో కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుకోమని ఇళ్ళ తీసుకుపోయినా కడిపిన అన్నం పెట్టేది నా భార్య మదన సుందరి సుందరి గిలగిల ఉరికొచ్చే వరకు అవ్వా 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 అని ఆడపిల్లల ఆత్మ పాడబడ ఎంత ముద్దు ఉన్నది మగబాయి గారికి ఏదనక అగో నా భార్యకి ఏమైందో అని దగ్గర ఉరికొచ్చే వరకు లాభ మీద పడి వెళ్తాను ఎర్రెర్రి సూపులు చూస్తుంది ఎరియళ్ళు పడుతుంది చిన్నపిల్ల ఎడగలోని వెళ్తుంది గుణవంతురాలు గుణ సుందరి కన్న తల్లి పాల సేపులచ్చి పట్టు జాగిట్నాని కింద వడవడవడక పాలు కుడుతుంది ఇప్పటికప్పటికందరూ మగ బాయిగాడు ఏం కోరుకుంటాడు ముదుగాలు నా ప్రాణం పోలు ఇరకసీరు నా భార్య ప్రాణం పోలని కోరుకుంటాడట ఎందుకొరకంటే కావాలి అలా మగ బాయిగాడు ఉంటే ఏ కొడుకు నాకు అన్నం పెడతాడో ఏ కోడలు కునిపించి పెడతాడు నవ్వు పోసుకుంటే మొగోళ్ళ ప్రాణం పోతుంది అదే కన్న తల్లి ఉంటే పొద్దుంతా రోగట్ట చేసి పొద్దుగంగా ఇంటికి వచ్చి ఉప్పుడు ఉపాసం ఉండి కడుపు కట్టుకొని పిల్లగల్ల బుక్కెడు అన్నం వండి పెడుతుంది అవ్వ నీకేమన్నైతే నేను బతుకనే బాబా ఇంటికాడ పిల్లగల్ల గుర్తు మరి ఆడవాళ్ళకి ఎరక మగబాయి గారికి ఎవరిక ఏరు తాగితే కానీ కాలు మస్తాడాట ఏడేళ్ళ పిల్లలాడు బాబా మీ అమ్మ నీకు నాకు బొమ్మల పెళ్లి ఏదోటి వేసిండు ఈ ఎలవట్టుకొని బాట పండి పోదంటే నన్ను అన్నది పిత్తాడు కిషోని పెద్దమ్మలు ఏమన్నారు బిడ్డ భర్తను అన్నది పిత్తాడు దవసంటే కానాడు నన్ను బావని పిలుచుకున్నది ఏ బామా ఒకవేళ బాబా నీకేదైతే ఏదైనా ఎవరిగిట్లా నీ కళ్ళల్లో కనిపిస్తే అయ్యా నేను రానయ్యా నా భర్తతో ఒప్పుకో బాబా నువ్వు భూమి మీద పట్టుకుంటే మన పిల్లగల్ల దాదుకుంటావే పిల్లగల్ల దాదే గుర్తు నాకు తెలియదు ఏ బాబా కళ్ళు పొరపొడిసి భర్త ముఖము చూచనా
సమయానికి అందినవరా సమయానికి అందినవరా జంటరా జంటరా జంట కూడా వార్త ఉన్నదయ్యా లంగకు దొంగకు నిన్న నూరెల్లాయిస్తున్నదైన వారికి అర్థాయిస్తున్నదే రాదా నేను అంత లంగనైన ఎంత దొంగనైనా తోడు అయిపోదురయ్యా నీ పిలుపులు దూరం అయినా పిలుపులు ముందుగా మన పిల్లలపై అందుకే అన్నారు నాదా ఆడదాని చేతులు అర్థమాగది నాద మూడు చేతుల పిల్లలు దగ్గర మన ఇద్దరు పెద్ద బిడ్డలు అటో ఇటో బతుకుతారు కానీ బాబా మన పిల్ల బిడ్డ కానీ అయ్యో బిడ్డ మూడు పిల్ల బిడ్డ పిల్ల బతున్నారు మన పిల్లలు వాడ పిల్లలయ్యా పదే 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 యమధర్మరాజును వెళ్తాను అదే నేను పోతానంటాను బామా బామా నీ జీవనం పోతే మన పిల్లలు బామా ఇక 4 రోజులైతే కొండంత పండుగ అవ్వయ్య ఉన్నోళ్ళందరూ బామా ఆ పిల్లలు మధ్య ముఖం చూస్తారని పండుగ 10 రోజులు ఉన్నదనగా ఏదన్నా పరాడాలి ఏది పిల్లగల్ల చేతులు పెడతాంటే మన పిల్లలు బాబా ఇంటి ముందర పోయి పందిరి ముందర పట్టుకొని చూస్తాంటే ఆత్మకల్ల తల్లి అయితే పడి బిడ్డలు ఏదన్నా చేతులెత్తి కోపగొండి తల్లి అయితే ఒరి చిట్టి కల్ల పోడా ఒరి పొట్టగంజి పోడా ఒరి బింగిన పోడా అయ్యరి బింగిన పోడా అన్నాడు కానాడు మన ఇద్దరు బిడ్డలు పెద్ద బిడ్డలు తెలివి వచ్చినోళ్ళు అవ్వా పప్పులు ఎందుకు అన్నమని మన బిడ్డలు పాత కోడలు పట్టుకొని ఏడవల్లవా బామా అందుకే అన్నది ఏ ఆడవాళ్ళైనా నేను ముండ సాగు కావద్దు ముత్తైద సాగు కావాలని కోరుకుంటారట ముత్తైద సాగు అంటే వాళ్ళ భర్త ఉన్నప్పుడు భార్య ప్రాణం పోతే ఆ తల్లి ముత్తైదై ప్రాణం వేయిందని ఆ తల్లికి తడిపెడి తానం పోసి కాలు పసు పెట్టినట్టి రూపాయి పిల్లలు బొట్టు పెట్టి అందమైన పట్టు పీతాంబరం కట్టి పేడలోన వండబెట్టి పూలమాల పెడబెట్టి పార్వతమ్మ కంటే 12 వర్ణాలు ఎక్కువ కనిపిస్తారాడు భర్త చచ్చిపోయి భార్య ఉంటే అది ముంటారు మూల కూర్చుండ పెట్టుకుంటారు ఓ తెల్ల ఈర కట్టించి తెల్ల జాకి తొలగించి ఓ పచ్చని పండు ఇట్లా రానిస్తారా కూరలు వడ్డనిస్తారా నేరాళ్ళు వడ్డనిస్తారా అది ముండైకి దూరం ఉండు అన్నాడు నాన్న నటింటో పుట్టి ముంచిపోదు అని ఎంతమంది తల్లు ఏడతలేరే బాబా ఓదే మన పిల్లలు బతికరే బాబా యమధర్మ రాజు తోడియపు అయ్య నేను రానయ్యా నా భర్త తోలుతానే అవ్వలాల ఆడి పిల్లల ఆత్మ పాడువాడా అవ్వయ్య చచ్చిపోయి అన్నదమ్ముల పనిగా ఉంటే వదినళ్ళు మాట్లాడపోతే ఆ బిడ్డలు కనిపిస్తుందట నా అమ్మగారింటి పోకుండా నా అమ్మగారింటి పక్క పొంటోళ్ళ ఇంటికాడ ఎవరింటికన్నా పండుగ అయితే నేను వాళ్ళ ఇంటికి పోవాలి నా అమ్మగారి బలిగాన్ని చూసుకుందని ఆ బిడ్డలు ఎగపోసుకొని వచ్చేటాడు తోడబుట్టినోడు తువ్వలు కనిపించి ఓ చెల్లెలా నిన్నింటికి తొలకపోతానంటే నీ వదిన మంచిది కాదే నీకొక్క 100 రూపాయలు ఇద్దన్నా నీ పిల్లగల్లకి ఏమన్నా కొనుక్కపోమంటే అన్న నాకు 100 ఇచ్చిండని 100కి ఇంకొక 100 కలుపుకొని ఆ బిడ్డ చీర కొనుక్కొని అత్తగారింటికి వచ్చినాక అన్న నాకు చీర పెట్టని 10 మందిలో గొప్ప చెప్పుకుంటారు ఆడోళ్ళు హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని.
కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.